పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ప్రేమను బట్టి, దేవునిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయనకి అనుక్షణము సహనంతో వెతికే బిడ్డలుగా ఉండాలి. ఎలా ఉండాలి? సహనంతో వెతికేవారుగా. దావీదు 40 కీర్తనలు ఇదే మాట అంటాడు. ఏమంటాడంటే, నేను సహనంతో యెహోవాను వెతుకుతుంటున్నాను. అవును, దేవుని వెంబడించే బిడ్డలుగా మనందరం ఉంటే తన కృప నిండుగా మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు నిలిపి ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, ఆదికాండము 26 అధ్యాయము 34-35 వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. ఏసావు 40 సంవత్సరం వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహాతీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమెతును పెండ్లి చేసుకున్నాను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. ఏషావుకి 40 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాల తదుపరి ఆయన వివాహం చేసుకున్నాడు 2 భార్యల్ని. ఇస్సాకు, రిబ్కా ఏషావుతోనే ఉంటున్నారు. వాళ్ళు వృద్ధులయ్యారు. ఆ 2 భార్యలను పెళ్లి చేసుకుని 2 కోడళ్ళు వచ్చారు. ఆ 2 కోడళ్ళు వారిద్దరికి ఏమి చేశారంటే మనోవేదన కలగజేశారు. ఎవరికి? ఇస్సాకును రిబ్కాకును. వీరు వృద్ధులయ్యారు కనుక, ఏషావు దగ్గర ఉంటున్నారు గనక, పెద్ద కుమారుడు దగ్గర నివసిస్తున్నారు గనక, ఆ 2 కోడళ్ళు ఏం చేశారు? వారికి బాధపరిచారు, దుఃఖం కలిగజేశారు, మనోదుఃఖం కలిగజేశారు. మన యొక్క తల్లిదండ్రుల పట్ల ఇది నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, దేవుడి బిడ్డలమైన మనము ఇతరులకి ఏ విధంగా నేర్పిస్తున్నాం, మన కుటుంబాలు ఎలాగున్నాయి, మన కుటుంబాల్లో మన వృద్ధులు, మనకి ఇంత పెద్దగా చేసిన వారు, మనకి పోషించిన వారి పట్ల, మన యొక్క గృహాల్లో మన తల్లిదండ్రుల విషయంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా వారికి ఆదుకుంటున్నాం, ఏ విధంగా వారికి పోషిస్తున్నాం అనేది క్రైస్తవ బిడ్డలమైన మనం నేర్చుకునవలసిన ఈ యొక్క మాటలు. అనేక తల్లిదండ్రులకి ఇదే సమస్య ఉంది, ఇదే బాధ ఉంది. చిన్ననాటి నుండి మనకు పెంచి పెద్ద చేసి మనం గర్భంలో పడినప్పుడే మన తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. దేవుడు నాకు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చినప్పుడు ఇంకా ఆనందిస్తారు తల్లిదండ్రి. దేవుడు నాకు కుమారుడు అనుగ్రహించాడు, లేదా కుమార్తెను అనుగ్రహించాడు. వారి యొక్క పోషణ విధానంలో చాలా చక్కగా పెంచుతారు. వీళ్ళకి ఆహారం ఉన్నా లేకపోయినా నా బిడ్డ చక్కగా ఉండాలి, బిడ్డలకి మంచి స్థాయిలో తీసుకువెళ్ళాలని తల్లిదండ్రి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళకి చిన్ననాటి నుండి వయసు వచ్చే వరకు కూడా వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ, ఎంత శ్రమ పడినా కుమారులకి కుమార్తెలకి మాత్రము తల్లిదండ్రులకు చెప్పరు. వాళ్ళు శ్రమపడి బిడ్డల్ని పెద్ద చేసి ఒక స్థాయికి నిలబెడితే, వాళ్ళకి ఆస్తులు ఇస్తే, వారికి అంతస్తులు ఇస్తే, తల్లిదండ్రుల్ని ఏ విధంగా ఇది నన్ను చూస్తున్నారు కుమారులు లేదా కుమార్తెలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లిదండ్రి ఏ విధంగా నన్ను పెంచారు, ఏ విధంగా నాకు నిలవబెట్టారు, ఎంత కష్టంలో నాకు ఈ స్థాయికి తీసుకొని వచ్చారనే ఆలోచన మర్చిపోయి వృద్ధాప్యంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సహకరించక, వాళ్ళకి సంతోషపెట్టక, వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వక, వాళ్ళకి ఏం చేస్తున్నారు? మనోదుఖం కలిగజేస్తున్నారు. ఇది నువ్వు ఎలా ఉన్నాం? మనం వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేరో చూడగలుస్తున్నా, లేదా భార్య మాట విని, లేదా నువ్వు భర్త మాట విని వాళ్ళకి మనోవేదన, వాళ్ళకి దుఃఖాన్ని కలిగజేస్తున్నావు. వాళ్ళకి ఆహారం ఇవ్వక, వారికి ఏదో పనివారిలా చూసుకుంటూ, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, వారు ఏ పని చేయరు, వారికి ఎందుకు తిండి పెట్టాలి, లేదా వారికి ఎందు నిమిత్తం చూడాలి, వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఎందు నిమిత్తం మేము చూడాలి. ముసలైపర్లే అనేక మంది ఏం చేస్తున్నారు? వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. ఈ దినము పిల్లలు తల్లిదండ్రిని పోషించడానికి సమయం లేక, ఆ సహనం లేక తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. అదేదో చిన్నప్పుడు మనకు వదిలిస్తుంటే వారు ఆ చిన్ననాటిలో మనకు చూడకపోయిండేవారు, వారు మనకి ఆస్తులు, అంతస్తులు, సంపద ఇవ్వకపోతే ఈ దినము మనం నిలిచి ఉండేవారమా అని ఆలోచన కుమారులకి కుమార్తెలకి రావాలి. వాళ్ళని బట్టి కోడళ్ళకి అల్లుడులకి కూడా రావాలి. మత్తయి సువార్త 15:4 వచనంలో ఇదే మాట యేసుప్రభు వారు చెప్తారు. మీ తల్లిదండ్రుని గనపరచండి, వారిని దూషించొద్దు, వారిని దుఃఖపెట్టొద్దు. ఒకవేళ అలా చేస్తే మీకు మరణశిక్ష వస్తుంది. నీ తల్లిదండ్రుని గౌరవించాలి, వారిని గనపరచాలి, వారిని దూషించకూడదు, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు. మరణశిక్షకి పాత్రలు అవుతావా మనం ఇద్దరం? ప్రియమైన దేవుడి బిడ్డలారా, వృద్ధాప్యం అందున్న నీ తల్లిదండ్రులు ఎలా చూస్తున్నావు? ఏ విధంగా చూస్తున్నావు?
మీ భార్యలు ఏం చేస్తున్నారు? నీ తల్లిదండ్రుల పట్ల మీరు చూస్తున్నారా? కుమారులైన మీరు కోడళ్ళు ఏ విధంగా ఉండాలి? తన తల్లిదండ్రిని విడిచి వచ్చినప్పుడు వారి అత్తగారు, వారి యొక్క మామగారే వారికి తల్లిదండ్రులుగా భావించుకొని జీవించాలి భర్త యొక్క గృహంలో. నీ తల్లిని ఎలా ప్రేమిస్తావు, నీ తండ్రిని ఎలా ప్రేమిస్తావు, అదే విధంగా ఎక్కడుంటున్నా అత్తగారిని మామగారిని నీ తల్లిలా నీ తండ్రిలా భావించుకొని ప్రేమగా చూడాలి వృద్ధాప్యమందు. నయోమికి రూత్ అలాగే చూసింది. ఇప్పుడైతే వాళ్ళు మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వచ్చారో, తన అత్తగారు వృద్ధాప్యమందు ఉన్నారు, ఆమె కష్టపడడానికి కానీ పని చేయడానికి కానీ ఆమె వెళ్ళలేదని ఆలోచించి వయస్సున బిడ్డ లేదా యవనస్తురాలు రూతు ఏం చేసింది? తన అత్తగారి నిమిత్తం, తన నిమిత్తము వారికి కావలసిన ఆహారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళింది? బోయాజు పొలానికి వెళ్ళిందంట. అక్కడ ఆహారం సంపాదించుడు కాదు, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత అత్తగారికి కూడా ఆహారం తీసుకొని వచ్చింది. అలాంటి బిడ్డలు ఉన్నారు ఈ దినం. కుమారులైతే కుమార్తెలైతే తల్లిదండ్రిని సంతోషపెట్టేవారు. ఈ దినం అత్తగారిని ఎంతగా సంతోషపెట్టింది ఆమె. అంటది నయోమి, అమ్మా నువ్వు యవనస్తురాలు, వయసులో ఉన్నావు, మీ తల్లిదండ్రి ఇంటికి వెళ్ళు, చక్కగా ఇంకో వివాహం చేసుకో, సుఖంగా నీ జీవితం గడపంటే ఆమె అలాంటి మాట అంటదంటే నీ వెంబడే వస్తానంటది. నీ దేవుడే నా దేవుడు అంటది. నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందుతాను. చూసారు ఎంతగా ప్రేమించింది అత్తని. కోడళ్ళు అయితే ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా జీవించాలి, అత్తని తల్లిగా భావించుకుండాలి. ఇదిలో మీరు కష్టపడే అవసరంలే, భర్తలు తెచ్చిందాన్నే మీ అత్తగారికి పెట్టండి. అలాగని అందరు కోడళ్ళు అలాగ ఉంటారని నేను చెప్పడం లేదు ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందరూ అలా లేరు, కొంతమంది అలా ఉన్నారు. అలాగని అత్తలు కూడా తన కుమార్తెను ఒకలాగా, తన యొక్క కోడలను ఒకలాగా చూడకూడదు. ఇద్దరికి సరిసమాన ప్రేమతో వాళ్ళని చూడాలి. బయట ఒక కుమార్తె మన ఇంటికి వచ్చిందంటే మన కుమార్తెలా భావించాలి, బానిసగా భావించకూడదు. వారికి కోడలు వచ్చింది కదా, ఇక ఇంటి పని అంతా కూడా ఆమె మీద వేసేస్తాం అని యొక్క ఆలోచన అత్తలకు కూడా రాకూడదు. కుమార్తెనైతే నువ్వు విడిచిపెడతావా? నీ కుమార్తెను కూర్చోబెట్టి నువ్వు పని చేస్తావు కదా, అదే విధంగా ఇక్కడ కూడా నీ కోడలైనప్పుడు కూడా ఆమెకి సహకరించాలి. అప్పుడే కోడల యొక్క అత్త యొక్క జీవితాల్లో ఆనందము, సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే విషయం మనం చూసుకుంటే నయోమి అత్త అయినప్పుడు కూడా కోడల్ని కూతురులో భావించింది. ఆ జడలల్లిందండి, ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించింది కోడల్ని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా అత్త కోడలు ఉన్నప్పుడు ఆ యొక్క గృహం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. లేదు అంటే ఇలాగ వృద్ధులైన వారికి ఏం చేస్తారు? మనోవేదన కలుగు చేస్తారు. ఏ విధంగా ఆదరిస్తున్నారు వారికి, వారి యొక్క వృద్ధాప్యంలో ఏ విధంగా వారికి పోషణ అందిస్తున్నారు మీరు? యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద జీవించినప్పుడు తన తల్లిని విడిచిపెట్టలేదంట. తన తల్లిని ఏం చేశాడు? తన శిష్యుడికి అప్పగించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. తాను ప్రేమించిన శిష్యుడిని, తన తల్లిని చూసి ఆ శిష్యుని అంటాడు, ఇదిగో నీ తల్లి. ఆ తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే నేను ఈ భూమిని విడిచిపెట్టిన సమయం వచ్చేసిందే, నేను వెడలిపోయే సమయం వచ్చేసిందే, అందరి నిమిత్తం ప్రాణం పెట్టవలసిన సమయం నాకు వచ్చేసింది. కనుక నా తల్లిని నేను ఇక కాపాడుకోలేను, నా తల్లిని నేను ఇక పోషించుకోలేను. అలాగని ఎవరు నా తల్లిని నేను అనాదిగా విడిచిపెట్టలేను. నా సహోదరుల మీద నాకు నమ్మకం లేదు. నా ప్రియమైన దాసుడు లేదా నా ప్రియమైన శిష్యుడు నా తల్లిని ప్రేమగా చూస్తాడు అని మంచి నమ్మకంతో తన తల్లిని ఆ వృద్ధాప్యమందు విడిచిపెట్టకుండా ఏం చేశాడు? తన శిష్యునికి అప్పచెప్పాడు. ఆ దినం నుండి ఆ శిష్యుడు తన తల్లిని చేర్చుకున్నట్లుగా రాసిపెట్టుంది బైబిల్ గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారే తన తల్లిని విడిచిపెట్టలేదు. మానవ రూపిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు తన తల్లిని బాధ్యతగా చూశాడన్న. వృద్ధాప్యమందు అనాదిగా విడిచిపెట్టలేదు. తన తల్లికి కావలసిన పోషణ లేదా చూసుకునే యొక్క బాధ్యత ఒకరికి అప్పగించాడు. అందుకే ఆయన ఒక మంచి కుమారుడు అయ్యాడు. ఈ దినం మంచి కుమారుడు, మంచి కుమార్తె నువ్వు నేను అవ్వాలి. ఈ లోకంలో కాదు, దేవుడు చూస్తుంటాడు కదా, దేవుని దృష్టిలో కూడా తన తల్లి తండ్రిని ఘనపరిచి వాడికి ఆశీర్వదిస్తానంటాడు దేవుడు. ఆయన ఒక మంచి కుమారుడు, మంచి అన్నగా ఉన్నాడు, మంచి నాయకుడిగా ఉన్నాడు, మంచి దేవుడిగా ఉన్నాడు. అన్ని విషయంలో ఆయన మంచిగా ఉన్నాడు. అదే మనకి ఈ దినం ప్రభువారు మనకి నేర్పిస్తున్నారు. దేవాది దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం ముందుకు నడుస్తామా? మన తల్లిదండ్రుల పట్ల నువ్వు కోడలువైనా, నువ్వు కుమార్తెవైనా, నువ్వు అల్లుడువైనా, నువ్వు కుమారుడువైనా, ఎవరైనా సరే మీ తల్లిదండ్రుని సన్మానించండి. వృద్ధాప్యమందు వారికి ఆదుకోండి. వారి బాధను అర్థం చేసుకోండి. కుమారుడు ఎంత దుష్టుడైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే తల్లి తండ్రి ప్రేమిస్తారు. ఎందుకంటే వారికి అన్నారు కనుక. ఈ దినము
మంచి కుమారులా ఉండండి. తప్పిపోయిన కుమారులాగా ఉండకండి. తప్పిపోయి తిరిగి వచ్చాడు ఆయన. ఈ దినం అనేక మంది తప్పిపోతున్నారు, తిరిగి రావడం లేదు. తల్లిదండ్రుల విషయంలో తప్పిపోయే వారిగా ఉండకండి. వారికి కావలసిన ఆదరణ ఇవ్వండి. ఇక్కడ మనం చూసుకుంటే ఏశావు భార్యలు ఏం చేశారు? ఇస్సాకుని రిబ్కాని మనోవేదన కలిగజేశారు. మనోవేదన వారికి పెడితే వాళ్ళు ఎంతకాలము బతకరు, ఎంతకాలం జీవించలేరు, దుఃఖముతో చనిపోతారు. యాకోబు అంటాడు, నేను దుఃఖముతో చనిపోయేలా ఉన్నానని తన కుమారులతో. అలా చనిపోకూడదు తల్లిదండ్రులు. అందు నిమిత్తం మనకి పెద్ద చేశారా? అందు నిమిత్తం మనకి ఆనందాన్ని ఇచ్చారా? దేవుడు అన్ని విషయాల్లో నిండుగా ఉంటాడు, మనతో అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. కానీ దాన్ని నడిపించేవారు మన తల్లిదండ్రే. కనుక ఈ విధము క్రైస్తవ బిడ్డలమైన మనం మన అత్తమామ పట్ల కావచ్చు, మన తల్లిదండ్రుల పట్ల కావచ్చు, వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేమతో వాళ్ళకి కావలసిన ప్రతి సహకరణ వారికి అందిస్తూ జీవించి ఉన్నంత కాలం కూడా వారికి ఆనందాన్ని సంతోషం పెట్టే బిడ్డలుగా మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన బిడ్డలు ఎదిగి పెద్దవారైనప్పుడు వారు కూడా ఆ విధంగా వారు కూడా చూస్తారు మిమ్మల్ని. కనుక ఏది విత్తుతామో అదే కోస్తాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మంచిది. ఇదేనో దేవుడు మాట్లాడిన మాటలు బట్టి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసి. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ దినం మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏశావు యొక్క భార్యలు తండ్రి ఇస్సాకును రిబ్కాను నా ప్రభువా మనోవేదన కలుగు చేశారు. మా తల్లిదండ్రుల పట్ల మేము వారికి మనోవేదన కలుగజేస్తున్నాం, వాళ్ళకి దుఃఖాన్ని కలుగజేస్తున్నాం, వాళ్ళకి బాధ కలుగజేస్తున్నాం, లేదా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో మేము కాపాడువారుగా మేము ఉంటున్నాం అనేది ప్రభువా ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి కోడలు, ప్రతి ఒక్క అల్లుడు ప్రభువా ఈ మాటలు గ్రహించి నా తండ్రి వృద్ధుల పట్ల వాళ్ళ కుటుంబం పట్ల ఏ విధంగా నా ప్రభువా జీవిస్తున్నారనేది ప్రభువా వాళ్ళు గ్రహించి కేవలం తండ్రి మిమ్మల్ని మహిమ తెచ్చే బిడ్డలుగా అందరూ ఉండట కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు తన తల్లిదండ్రికి చక్కగా చూసుకునే కృపని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి దుఃఖాన్ని తీసివేసి, వ్యాధిని తీసివేసి, స్వస్థతనిచ్చి మీ కృపలో నడిపించుకోమని, మహిమ మీరు పొందుకోమని యేసుని నామంలో చిన్న ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.